సో అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతులు మనతో పాటు ఉన్నారు. నమస్కారం స్వామి. అసలు ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి గల రీజన్స్ ఏంటి? తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది భజన బృందాలు కోరిక ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భజన చేయాలనేటువంటిది వాళ్ళ కోరిక. భక్తులుగా వీళ్ళు డబ్బులు ఆశించో ఇంకో దానికో కాదు. గత 3 సంవత్సరాల నుంచి యాదగిరిగుట్టలో మేము భజన చేసుకుంటాం, అవకాశం ఇవ్వండి అని తెలంగాణలో ఉన్నటువంటి భజన బృందాలు దేవాదాయ కమిషనర్కు, దేవాదాయ శాఖ మంత్రికి, ఈవో గారికి గత 3 సంవత్సరాల నుంచి విజ్ఞప్తులు ఎంత చేస్తున్నా కానీ వాళ్ళు ఏమాత్రం కూడా స్పందించడం లేదు. అందుకోసమే ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బృందాలు భక్తిపూర్వకంగా భగవంతుని నామస్మరణ చేస్తూ మాకు యాదగిరిగుట్టలో భజనలు చేసుకోండి అని నిరసన చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది. అంటే ఎందుకు ఇన్ని రోజులుగా పర్మిషన్ ఇవ్వట్లేదు అంటారు? అంటే తిరుపతిలో కూడా భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలా ఇప్పుడు యాదాద్రిలో జరగకుండా ఉండడానికి గల కారణాలు ఏమై ఉండరు? తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకు 12 బృందాలకు అవకాశం ఇస్తారు. కలియుగంలో ఆగమ శాస్త్రం ప్రకారము దేవుడి గర్భగుడిలో పూజలు జరగడం ఎంత ముఖ్యమో అదేవిధంగా బయట హరినామ సంకీర్తన కూడా అత్యవసరం. తిరుపతిలో రోజు 12 బృందాలకు అవకాశం ఇస్తారు. సంవత్సరానికి 4000 బృందాలు భజనలు చేస్తాయి. ఛార్జీలు, వసతి, ప్రసాదం, భోజనం అన్ని కల్పిస్తారు. ఇక్కడ ఛార్జీలు అడగడం లేదు. రోజుకు 6 బృందాలు, సంవత్సరానికి ఒక 2000 బృందాలకు అవకాశం వస్తుంది. ఇమ్మని అడిగినా గానీ వాళ్ళు ఏమాత్రం స్పందించలేదు. కారణం ఏమిటనేది దేవస్థానమే చెప్పాలి. అక్కడ వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. అక్కడ ఇంతవరకు దేవస్థానం కట్టినప్పటి వేదిక కూడా లేదు, వేదిక అవసరం కూడా లేదు. అక్కడున్న మండపంలో 15 మంది, ఒక బృందానికి 15 లేదా 20 మంది ఉంటారు. ఒక షిఫ్ట్ 2 గంటలు చేస్తారు, అక్కడే ఉంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి అక్కడ ఏ ఇబ్బంది కూడా లేదు. కారణం ఏంటంటే అక్కడ దేవాలయంలో ఉండే అధికారులకు కానీ, కమిషనర్లకు కానీ ఏదైతే ఆగమ శాస్త్రం కానీ, భక్తి చింతన కానీ లేకపోవడమే ప్రధానమైనటువంటి కారణం. ఈ భజన కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే భక్తులకి వస్తూ పోతూ ఉంటే అదొక మంచి అనుభూతి కలుగుతుంది. మరి ఇప్పుడు దీని ప్రాధాన్యత ఏముంది అంటారు మీ దృష్టిలో? కలియుగంలో ముక్తికి మార్గం హరినామ సంకీర్తన. ఈరోజు సమాజంలో రకరకాల విద్వేషాలు జరుగుతున్నాయి, మనం ఎన్నో చూస్తున్నాం. ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి? ఈరోజు స్త్రీలపైన అత్యాచారాలు కానీ, కుటుంబ గొడవలు కానీ, గ్రామాల మధ్య కానీ, సమాజంలో ఆర్థిక గొడవలు కానీ, మనిషిలో ఉండేటువంటి ద్వేషాలు, కోరికలే కదా కారణం. మోసం అనేది మనసు నుంచే పుడుతుంది కదా. ఈ మనసు శుభ్రం చేయాలంటే హరినామ సంకీర్తన అనేది సమాజంలో మోతాదుల్లో జరగాలి, ఒక నిష్పత్తిలో. ప్రతి గ్రామంలో ఆ యాదాద్రిలో రోజుకు 6 బృందాలు హరినామ సంకీర్తన చేస్తే భగవంతుడి యొక్క శక్తి ఆవిష్కృతం అవుతుంది. ఇది నేను చెప్తున్నది కాదు, పండితులు, శాస్త్రాలు, ఆగమ శాస్త్రం అంతా కూడా. కలియుగంలో ఈరోజు వ్యక్తిగతమైనటువంటి మార్పు కానీ, సమాజంలో కానీ మార్పు జరగాలంటే ప్రముఖ పుణ్యక్షేత్రంలో నామ సంకీర్తన జరగాలి. అక్కడ జరిగితే స్థానిక దేవస్థానాల్లో జరుగుతుంది, ఇంకా జరగని చోట జరుగుతుంది. తర్వాత ప్రతి ఇంటిలో కూడా నామ సంకీర్తన, ఓం నమో వెంకటేశాయ. అందరూ భజన చేయలేరు కదా. ప్రతి ఇంటిలో జరిగితే దేశమంతా కూడా కష్టాలు లేకుండా, ద్వేషాలు లేకుండా అందరూ దేశాన్ని సమూలంగా మార్చే శక్తి ఈ హరినామ సంకీర్తనకుంది. ప్రథమంగా ఈ కృతయుగంలో యజ్ఞాలు చేసేవాళ్ళు, తపస్సు. త్రేతాయుగంలో ధ్యానము, పూజలు, ఒక్కొక్క కాలంలో ఒకటి ఉండేటి. కలియుగంలో ప్రప్రథమంగా భగవంతుణ్ణి చేరుకోండే మార్గం ఏదైనా ఉందంటే అది నామ సంకీర్తనే. అసలు ఏ పండితులైనా, ఆగమ శాస్త్రం ఏది చెప్పేదైనా కానీ కలియుగంలో ప్రప్రథమైనటువంటి ప్రాధాన్యత భగవంతుని చేరుకునే దానికి నామ సంకీర్తన అనేటువంటిది ఉంది. చాలా విశేషమైనది. కలియుగంలో నామ సంకీర్తన అనేది చాలా ప్రాధాన్యతమైనది. ఈరోజు మనుషులు చేస్తున్నటువంటి పాపాలకు, దుఃఖాలు తొలగిపోవాలంటే నామ సంకీర్తనే మార్గం. కానీ ఈ రాజకీయ వ్యవస్థ, ఈ ఎండోమెంట్ వ్యవస్థ వీళ్లకు దీని విశిష్టత, ఈ ప్రాధాన్యత తెలియకపోవడమే ప్రధానమైనటువంటి కారణం. అంటే ఇప్పుడు గుడి కొత్తగా కట్టిన తర్వాత, అంటే యాదాద్రి గుడి మళ్ళీ డెవలప్ చేసిన తర్వాత, అంటే అంతకు ముందు ఏమైనా సంకీర్తనలు జరిగేవంటారా? అంటే ఇప్పుడే దీనికి పర్మిషన్ ఇవ్వట్లేదు అనుకుంటున్నారా? అంతకు ముందు కూడా జరిగింది లేదు. మేము 2023లో ఒకసారి సామూహికంగా కొండపైన 15,000తో ప్రదర్శనలు చేశాం. ఈ అప్పుడప్పుడు భజనలు జరిగేటి. ఇప్పుడు కూడా నెలలో వాళ్ళకి నచ్చిన బృందాలకు అవకాశం ఇస్తున్నారు. కనుక గతంలో ఎందుకంటే మేము
ఇక్కడ లేవు. తిరుపతిలో మేము 2021లో కరోనా సందర్భంగా ఆగిపోతే హరినామ సంకీర్తన మేము పోరాడి హరినామ సంకీర్తన సాధించాం. మా లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అన్ని దేవస్థానాల్లో అన్నమయ్య కళాక్షేత్ర పీఠం ఆధ్వర్యంలో హరినామ సంకీర్తన శివనామ సంకీర్తన జరుగుతుంది. జరగలేదు. ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే ఈరోజు హైదరాబాద్ లో డ్రగ్స్ ఉన్నాయన్న, స్త్రీలపైన అత్యాచారాలు జరుగుతున్నాయన్న కారణం యాదగిరిగుట్టలో హరినామ సంకీర్తన జరగకపోవడమే. తెలంగాణ సర్వతోముఖి జరగాలంటే హరినామ సంకీర్తన గతంలో కూడా లేదు. మేము కోరేది ఏంటంటే ఆగమ శాస్త్రం చెప్తుంది, శాస్త్రాలు జరుగుతున్నాయి. నిత్య పూజంతో హరినామ సంకీర్తన అంతా దేవాలయాలకి ఏంది, ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత అధికం వస్తుంది. దేవుడి దగ్గర విఐపి ఉంటాడా అండి? అసలు దేవుడికి విఐపి ఉంటాడా? అసలు ఈ రోజు మత మార్పిళ్లకు హిందూ ధర్మం దెబ్బతినడానికి విఐపీలు మినిస్టర్లకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఎవరైతే గ్రామాల్లో భజనలు చేసుకుంటూ ఇంటింటికి ధర్మ ప్రచారం చేస్తూ దేవాలయం కేంద్రంగా కృషి చేస్తున్నటువంటి భజన బృందాలే నిజంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. కానీ వాళ్ళు భజన చేసుకుంటామంటే వాళ్ళు దేవాలయానికి ఆర్థికంగా ఏ డబ్బులు అడగలేదు. కానీ నిజమైన భక్తులకు నిజమైన విఐపీలు వీళ్ళు. కానీ నిజమైన విఐపీలు దేవుడు అతి దగ్గరగా ఉండే వ్యక్తులు వీళ్ళను దేవస్థానాలు పట్టించుకోకుండా దేవాలయాలు ఆధికం ఎంత వస్తుంది, విఐపీలు ఎంత వస్తుంది అనే చింత ఉందే తప్ప వీళ్ళకి హిందూ ధర్మాన్ని కాపాడాలా. ఈ రోజు మత మార్పులు జరగడానికి కారణం ఏంటండి? దేవాలయాలను పట్టించుకోకే కదా. ఈరోజు ఆంధ్ర తెలంగాణలో పెద్ద ఎత్తున మత మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ దేవస్థానము సామాన్య భక్తుల సౌకర్యాలు, నిజమైన భక్తులు భగవంతుల ఆరాధన దగ్గర చేసుకోవడానికి ఈ కారణం. ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటారు ఎండోమెంట్ సంస్థ గానీ ఇటు గవర్నమెంట్ గానీ? ఎందుకు భజన బృందాలకి ఇలా పర్మిషన్ ఇవ్వట్లేదు అంటారు? కారణం ఎందుకంటే ఆగమ శాస్త్రంలో స్పష్టంగా హరినామ సంకీర్తన చేయాలనేది ఉంది. ఈవోకి ఇచ్చాం, దేవాదాయ శాఖ మంత్రి లెటర్ కూడా ఇచ్చింది, కమిషనర్ని కలిసాం, ఈవోని అందరినీ కూడా కలిసాం. ప్రధానమైనటువంటి కారణం వీళ్లకు దైవం పట్ల నమ్మకం లేకపోవడం, దైవ చింతన లేకపోవడం, దైవం యొక్క శక్తి ఏంటో వీళ్ళకి తెలియకపోవడం ప్రధానమైనటువంటి కారణం. కనుక ఈరోజు ఎండోమెట్లో కానీ దేవాదాయ శాఖ మంత్రులు కానీ వీళ్ళకు అసలు దైవం యొక్క ఐఏఎస్ చదువుకొని ఉండొచ్చు, ఆయన ఈవో ఐఏఎస్ చదువుకొని ఉండొచ్చు, దేవాదాయ శాఖ మంత్రి చేసి ఉండొచ్చు. వాళ్ళు భగవంతుడి యొక్క సాధకులు కాదు కదా. భగవంతుడి యొక్క శక్తిని సాధన చేసి అది ఆవిష్కృతున్న యొక్క వ్యక్తికి దాని ప్రాధాన్యత ఏంది, భక్తుడు అంటే ఏంది, భక్తుడికి భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి అనేటువంటి తెలియని వ్యక్తులు ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు దేవాదాయ శాఖ మంత్రులు ఉండడం కారణం వల్లే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే నిజమైనటువంటి భక్తులు, భక్తి చింతన దైవ చింతన ఉన్నటువంటి వాళ్ళు దేవాదాయ శాఖ మంత్రులు, కమిషనర్లు, ఈవోలు నియుక్తి చేస్తే ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ కాకుండా నిజమైనటువంటి చేస్తేనే ఈ పరిష్కారం లభిస్తుంది. వీళ్ళకు దైవ చింతన లేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు స్వామి? ఫైనల్ గా ఒకటేనమ్మా మేము కోరేది, యాదగిరి గుట్టలో అసలు దీనికోసం ఇంతవరకు రావద్దు, 1 రూపాయి ఖర్చు లేదు. అసలు నవ్వుతున్నారు అంతా కూడా వచ్చి భజన చేస్తున్నట్టే. అసలు ఎక్కడా కూడా మేము కోరేది ఒకటి, యాదగిరి గుట్టలో ఎవరైతే ఉచిత భజన నిజంగా భజన వేలాది బృందాలు భజన చేయడం అనుకుంటాయి వాళ్ళందరికీ భజన చేసుకునే అవకాశం ఏంటి. భజన దగ్గర కూడా రికమెండేషన్లు అమ్మా, దేవాదాయ శాఖ అధికారులు భజనల దగ్గర ఒక్కొక్క బృందం 5,000 10,000 డబ్బులు తీసుకొని యాదగిరిగుట్టలో భజనలు చేయిస్తున్నారు. వీళ్ళు వృత్తి డబ్బుల కోసం భజనలు చేసే వాళ్ళు కాదు. కాబట్టి ఇటువంటి డబ్బులు తీసుకొని మోసపూరితమైన విధానాలు కాకుండా మీరు యాదగిరిగుట్టలో ఒక సిస్టమ్ ఆపరేట్ చేయండి. మీ దగ్గరికి వచ్చి ఒక ఎంప్లాయీని పెడితే అందరూ భజన బృందాలు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తారు. ఇస్తే నెలలో ఎన్ని బృందాలు వస్తాయి? నెలకు ఒక 160 బృందాలు 200 బృందాలు భజన చేసుకోవచ్చు. అవి 200 బృందాలు లిస్టు నమోదు చేసి రోజుకు 6 బృందాలు 2 గంటలు ఈ టైం షెడ్యూల్ వేసి ఒక వాట్సాప్ లో పెట్టండి. అక్కడికి వెళ్తారు, భజన చేసుకుంటారు, అన్నదానం చేసుకుంటారు, అక్కడికి వెళ్ళిపోతారు. ఇంతకు మించి ఏమీ కోరుకునేది లేదు. వీళ్ళు డబ్బులు కానీ ఆస్తులు కానీ వీళ్ళు ఏమి కూడా ప్రాధాన్యత కోరుకోలేదు. వ్యాప్తంగా ఎన్ని బృందాలు ఉన్నాయి? తెలంగాణలో దాదాపు ఈ కూర్చొని భజన చేసే బృందాలు 10,000 భజన బృందాలు ఉన్నాయి. వీళ్ళు ఎవరు రారమ్మా, రోజు పొద్దున్న నుంచి కూలి వాళ్ళు, వీళ్ళు నిరుపేదలు, వీళ్ళు ఎప్పుడు బయటికి రారు. వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఉంటూ నివసిస్తూ సాయంత్రం కొద్ది వారంలో ఒకసారి చక్కగా భజన చేస్తారు. వాళ్ళు 10,000 బృందాల పైన ఉంటాయి. భజనలే కాకుండా కోలాటాలు, చెక్క భజనలు, యక్షగణాకాలు లక్షలాది మంది ఉన్నారు. కానీ వీళ్ళందరి కోరిక దేవాలయంలో భగవంతుడి దగ్గర నామ సంకీర్తన